గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హెల్ప్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్తాపత్రికల్లో కనుక న్యూస్ కనుక చూసుకున్నట్లయితే కొలువులపై ఏ మార్పు, అదేవిధంగా జీపీఓల నియామకం ఇంకెప్పుడు అనేసి చెప్పడం జరిగింది. 3 నెలలుగా కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపికైన ప్రక్రియ పూర్తయ్యే వరకు నో పోస్టింగ్, రెవెన్యూ శాఖ తీరును ఎండగడుతున్న అభ్యర్థులు. ఇక్కడ చూడవచ్చు సార్, మనకు ఏదైతే ఏడాదిలోని 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేసి హామీ ఇచ్చారు. 2 ఏళ్లకు కలిపి 1 లక్ష ఇస్తామనేసి మాట మార్చినటువంటి సర్కారు మార్చిలోగా భర్తీ చేస్తామనేసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు మరి పాతవి తీసేస్తే కొత్తగా వచ్చేది మనకు 22,000 కొలువులే. ఉసురు మాన్పించిన జాబ్ క్యాలెండర్. ఇక్కడ చూడొచ్చు సార్, మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు కూడా 1 లక్ష ఒక ఏడాదిలోని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి గతంలో హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మార్చిలోపు మేము 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి చెప్పడం జరుగుతుంది. అంటే అధికారంలో వచ్చిన 2 ఏళ్ళు కావస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదనేసి నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి హామీ ఇచ్చి ఇప్పుడు 2 ఏళ్లుగా 1 లక్ష ఉద్యోగాలే భర్తీ చేస్తామనేసి ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి. మొత్తానికైతే ఇటీవల జరిగిన క్యాబినెట్లో మార్చి వరకు కూడా 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ప్రభుత్వము చెప్పడం జరిగింది. ఇంకో అప్డేట్ ఏంటిదంటే, జాబ్ క్యాలెండర్పై మనకు ఆగస్టులోనే ఒక అసెంబ్లీ సెషన్ ఉండబోతుందండి. ఈ అసెంబ్లీ సెషన్ కంటే ముందే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా అసెంబ్లీ సెషన్ కంటే ముందే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అన్నమాట. నెక్స్ట్, జీపీఓల నియామకాలను ఇంకెప్పుడు. 3 నెలలుగా కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎంపికైన ప్రక్రియ పూర్తయ్యే వరకు నో పోస్టింగ్. అంటే ఏంటిదంటే, జీపీఓలకు సంబంధించినటువంటి గతంలో దాదాపుగా 3,000 మందికి కొత్త పరీక్షల ద్వారా ఎంపిక చేశారు. మళ్ళీ కొత్త అభ్యర్థులకు ఇక్కడ ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా 7,500 పోస్టుల్లో 1,500 మంది దాకా వాళ్లకు కొత్త మళ్ళీ ఏదైతే పాత విఆర్ఏలు ఉన్నారో మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్ నిర్వహించి జూలై 27న ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఖాళీలు ఏదైతే ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకున్నటువంటి ఇక్కడ సమాచారం అయితే స్పష్టంగా కనబడుతుందండి. మరి కొలువులపై అధికారంలోకి వచ్చే 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదనేసి నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. మరి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదలలో జాప్యం జరుగుతుండడంలో యువతలో నిరాశ వ్యక్తం అవుతుంది. గత ఏడాది అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పటికీ ఆ హామీ ఇప్పటివరకు నెరవేరలేదనేసి నిరుద్యోగులు ఇక్కడ తీవ్రంగా మండిపడడం జరుగుతుంది. సో మొత్తానికైతే అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము అన్ని శాఖల్లో కూడా ఖాళీలను తీసుకొచ్చి మళ్ళీ నిరుద్యోగులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో సిఎస్ శాంతికుమారి గారి నేతృత్వంలో ఒక ఐఏఎస్ కమిటీని కూడా నియమించడం జరిగింది. సో చూడాలి సార్, మరి ముందు ఏ విధంగా తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి సంస్కరణలు రాబోతున్నాయో అన్న దానిపై చూడాలి. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అండ్ ఆల్.